ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. గత ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి, అలాగే క్షేత్రస్థాయిలో ప్రజల నాడి తెలుసుకోవడానికి జగన్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఈ యాత్ర ఎప్పుడు మొదలవుతుంది, ఎక్కడి నుండి ప్రారంభం కానుంది అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈసారి కూడా జగన్ తన సెంటిమెంట్ను వదలడం లేదని అర్థమవుతుంది. గతంలో ఆయన చేసిన ప్రజా సంకల్పన యాత్ర లేక ఎన్నికలకు ముందు నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర అయినా కడప జిల్లా ఇడుకులపాయ నుండే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు తలపెట్టబోయే ఈ కొత్త యాత్ర కూడా వైఎస్ ఘాట్ వద్ద నివాళులను అర్పించిన తర్వాతే మొదలయ్యే అవకాశం ఉంది. అక్కడ నుండి రాయలసీమ జిల్లాలను చుట్టుముట్టి ఆపై కోస్తా ఆంధ్ర మీదుగా ఉత్తరాంధ్ర వరకు ఈ పర్యటన సాగుతుందని అంచనా. ఈ బస్సు యాత్ర షెడ్యూల్ దాదాపు కొన్ని నెలల పాటు సాగేలా రూపొందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిరోజు ఒక నియోజకవర్గంలో పర్యటించడం, ప్రజలతో ముఖాముఖి నిర్వహించడం, అలాగే సాయంత్రం వేళల్లో బహిరంగ సభల ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రస్తుత పథకాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించడం మరియు పార్టీ కేడర్ను ఎన్నికల దిశగా సమన్వయం చేయడంపై జగన్ దృష్టి సారిస్తున్నారు. యాత్ర మార్గాన్ని గమనిస్తే రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లా మీదుగా సాగి ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని ప్రవేశిస్తుంది. అక్కడి నుండి గుంటూరు, కృష్ణా జిల్లాలో పర్యటించి గోదావరి జిల్లాల మీదుగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వరకు యాత్ర కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా జగన్ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే నినాదాన్ని మళ్లీ బలంగా వినిపించే అవకాశం ఉంది. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని ఏ ప్రాంతాల్లో ఎక్కువ సమయం గడపాలో ఇప్పటికీ ఒక ప్రణాళిక సిద్ధమైనట్లు సమాచారం. ఈ బస్సు యాత్ర కేవలం పర్యటన మాత్రమే కాదు, ఇది జగన్ రాజకీయ భవిష్యత్తుకు ఒక కీలక మలుపు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వంపై తన వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడం మరియు క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును నిరూపించుకోవడంలో ఈ యాత్ర లక్ష్యం. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకోవడం ద్వారా రాబోయే ఎన్నికలకు మేనిఫెస్టోను కూడా ఇప్పుడే సిద్ధం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. మొత్తానికి జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ప్రకటన వెలువడితే ఏపీ రాజకీయం మరోసారి హీట్ ఎక్కడం ఖాయం. ఇడుకులపాయ నుండి ప్రారంభమయ్యే ఈ ప్రయాణం రాష్ట్ర రాజకీయాల్లో ఎట్లాంటి మార్పులు తెస్తుందో చూడాలి. కార్యకర్తలు ఇప్పటికే తన నాయకుడిని స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. పల్లెపల్లెకు తన సందేశాన్ని తీసుకెళ్లేలా జగన్ ఈ యాత్రను డిజైన్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మేము మిమ్మల్ని లైక్ అడగట్లేదు, సబ్స్క్రైబ్ అడగట్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారీ మెజార్టీతో సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు, జగన్? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.